హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా బాబు ఎక్వేరియం అయితే తెచ్చుకున్నాడు. ఇలా ఉండే ఫిషెస్ బాగానే ఉండే, ఒక 5-6 దాకా అన్నీ చనిపోయినాయి. లాస్ట్కి వచ్చేసి 2 మిగిలినాయి. ఈ ట్యాంక్ ప్రతిసారి నేనే గడగాల్సి వస్తుంది. తెచ్చుకుంటాడు ఇష్టంతో, కానీ వాడు అస్సలు యూజ్ చేయడు. ఏమైనా వాటిని చూసుకొని మురుస్తుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు దీన్ని ఈ రకంగా ఉన్నదాన్ని ఎలా క్లీన్ చేస్తానో చూడండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ క్లీన్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఇప్పుడు వీటిని చిన్న గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం క్లమ్జీగా అయిపోయింది. అస్సలు దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాము? చాలా గలీజ్ అయిపోయింది, స్మెల్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది కనబడట్లేదు. దొరికిపోయినావు. చూడండి, అసలు చాలా రోజుల నుంచి ఇంతే ఉన్నాయి, పెరగట్లేవు ఈ ఫిషెస్. ఇప్పుడైతే దీన్ని కంప్లీట్గా క్లీన్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీట్గా క్లీన్గా కడిగైతే పెట్టినా. ఇది కడగడం పెద్ద టాస్క్. రాళ్ళు సపరేట్గా కడుక్కోవాలి, అందులో ఉన్న ట్రీ కడగాలి, ఇదంతా కొంచెం సబ్బుతో క్లీన్ చేయాలి. ఈ పైపు ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడైతే ఫిష్ వేసుకుందాము. చూడండి, అమ్మ జారిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. ఫుడ్ అయ్యి వాటికి కొంచెం ఫుడ్ అయ్యి, కొంచెమే ఫుడ్. చూడండి ఇప్పుడు ఇలా తిరుగుతున్నాయో. దాని ఫుడ్ వచ్చేసి ఇది. కొంచెం ఆక్సిజన్ పైపు, ఈ పైపు తీసేస్తే ఒక్క దగ్గర సైలెంట్గా ఉండిపోతాయి, తిరగవు అసలు. ఫిష్ ఫుడ్ వచ్చేసి ఇదండి. చూడండి, ఈ బొట్లు ఎందుకు పెట్టుకున్నా అని మీకు డౌట్ వస్తుండొచ్చు, కానీ ఈ నెగిటివ్ అనేది ఫిష్ ట్యాంక్కి పడకుండా ఉండడానికి. చేపలకి తొందరగా నెగిటివ్ వస్తుంది అంటారు కదా, ఇలాంటి దృష్టి ఉండకూడదు. చూసిన వాళ్ళ కన్ను కూడా వాటి మీద పడకుండా ఉండడానికి నేను ఇలా బొట్లు అయితే పెట్టుకుంటాను. చూడండి, ఇవైతే అస్సలు పెద్దగా కావట్లేదు. తీసుకోవచ్చు, మినిమం 1 మంత్ అవుతుందా? ఇవి ఎక్కువ అయిపోతున్నట్టు. 1 మంత్ అయితే అవుతుంది, కానీ కొంచెం కూడా పెద్దగా కాలేదు. చనిపోయినాయి. ఇంకా 5 ఉంటే 3 చనిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.